నమస్కారం. నేటివ్ ఇండియా వార్తలకు స్వాగతం. ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. In Iran, while participating in Operation Epic Fury, where we're doing unbelievably well at a level that nobody's ever seen before. The entire country could be taken out in one night, and that night might be tomorrow night. ఇరాన్కు స్పష్టమైన గడువు విధించిన అమెరికా ఆ గడువులో ఒప్పందం కుదరకపోతే కఠిన సైనిక చర్యలు తప్పవని హెచ్చరించింది. ముఖ్యంగా కీలక మౌలిక వసతులపై దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. ఈ వాక్యాలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉంటే అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ స్పష్టంగా నో చెప్పింది. తాత్కాలిక పరిష్కారాలతో సమస్యలు పరిష్కారం కావని, శాశ్వత ఒప్పందం కావాలని ఇరాన్ పేర్కొంది. అంతేకాకుండా ఆంక్షల ఎత్తివేతతో పాటు భద్రత హామీలు అవసరమని స్పష్టం చేసింది. ఇక యుద్ధ పరిస్థితి విషయానికి వస్తే అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు కొనసాగిస్తుండగా ఇరాన్ మిసైళ్లు మరియు డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తోంది. పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరుల ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ యుద్ధం ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రభావంతో గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా తక్షణ ఒప్పందాన్ని కోరుతుండగా ఇరాన్ మాత్రం పూర్తి స్థాయి శాశ్వత పరిష్కారం కోసం పట్టుబడుతోంది. ఈ విభేదాల కారణంగా చర్చలు నిలిచిపోయినట్లే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఒకవైపు చర్చలు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం త్వరగా ముగింపు కావాలని, ప్రపంచం శాంతియుతంగా ఉండాలని మనమందరం కోరుకుందాం. What was your reaction when you learned that Kurdistan region had resumed exporting oil to the international market with your support as United States of America? Well, I expected that. We've gotten along with the Kurds for a long time, so I expected that. Another question, what would be your reaction if the Iranian people rise up against their regime during a ceasefire, Mr. President? Well, they should do it, but again, the consequences are great. I mean, they were told if you protest, you will be shot immediately. You saw what happened to the young wrestler. He was a great champion, by the way. He was a great wrestler, one of the top in the world. And he and his two friends were hung. And all they did was say a little bit about liberty. They wanted liberty. And they were violently executed. But the number is up to probably 45,000 people were killed. So, you know, when somebody stays in a house, when they know if they walk out of the house to protest, they'll be immediately shot and killed. And they issued that, you know, that was publicly issued. It's not a secret. That's why so many people say, oh, well, why are you doing this way? We can't let Iran have a nuclear weapon. You know, we got regime change, we do. We're dealing with a much different regime than before. We're dealing with different people.